అవకాశం దొరికింది కదా అని ఒక డైలాగ్ ఎక్స్ట్రా వేశాను. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? నోరు మూసుకొనుండగా. అందరూ కలిసి నీలవేణి మీద నిందలు వేయడం మానేసి నిగ్రహంగా ఆలోచించి ఆ విగ్రహాన్ని తీసుకురావడానికి మార్గాన్ని కనిపెట్టండి. విగ్రహాన్ని పోగొట్టిన మహాతల్లుంది కదా, ఆవిడే ఈ ఇంటి పరువుని కూడా నిలబెడుతుందేమో చూడండి. పరువు బరువుని నీలవేణి భుజాల మీద వెయ్యాలనుకుంటే ఆ పరువు గురించి ఇక్కడే మర్చిపోవడం మంచిదాంటీ. ఆ విగ్రహం ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. మీరందరూ నిశ్చింతగా ఉండండి. నువ్వు తీసుకొస్తావా? అదంతా సులువు అనుకుంటున్నావా హరిత? ఇది నా మేనత్త కుటుంబం. ఈ కుటుంబం పరువు పోతే నా పరువు కూడా పోయినట్టే. దానికోసం నా తెలివితేటల్ని అడ్డు పెట్టైనా విగ్రహం ఎక్కడుందో కనిపెడతాను. మంచి మాట చెప్పావు హరిత. నువ్వు గాని ఆ పని చేస్తే మా కుటుంబం నీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటుంది. డాడీ, ఏమండి? రే తారక్, అసలు ఆ విగ్రహం ఎవరెత్తుకెళ్లారు? ఎందుకు ఎత్తుకెళ్లారు? వాళ్ళకి డబ్బే కావాలనుకుంటే వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇద్దాం. దయచేసి వాళ్ళెవరో కనిపెట్టండి రా. నువ్వు మావులోడి కాదురా, దొంగతనానికి వెళ్ళినందుకు సరైన వస్తువుని పట్టుకొచ్చావు. మరి లేకపోతే ఏం చేయాలి? మనం అంత కష్టపడి కష్టానికి ఫలితం లేకపోతే బాగుంటుందా? అందుకే వట్టి చేతులతో రావడం ఇష్టం లేక వస్తూ ఈ విగ్రహాన్ని కొట్టేశాను. పోనీలేరా, ఇదైనా దక్కింది. వెళ్ళిన పని అవ్వలేదని, చేతికి ఒక వస్తువు కూడా దక్కలేదని తెగ బాధపడిపోయాను. పైగా వీపి విమానం మూత మోగేలా వాళ్ళిచ్చిన దెబ్బలు బహుమతిగా తెచ్చుకున్నాను. కనీసం మనకి ఈ విగ్రహం అయినా దొరికింది. ఇంతకీ దీని విలువ ఎంత ఉంటుందంటావు? చాలా ఖరీదుంటుందిరా. అమ్మితే కొన్ని కోట్లు వస్తాయి. ఏంటి, కోట్లే? అవునరా, ఇది మామూలు విగ్రహం కాదు, చాలా పురాతనమైన విగ్రహంలా ఉంది. ఇలాంటి వాటికి మార్కెట్లో చాలా గిరాకీ ఉంటుంది. అయితే దీన్ని అర్జెంటుగా అమ్మేయాలరా. కానీ ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ అమ్మలేంరా. ఇవి కొనేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళు దొరికే వరకు ఈ విగ్రహాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సరే, అయితే ముందు దీన్ని కొనేవాడిని కనిపెడదాం. ఈ లోపు మనం ఇంకో పని చేయాలరా. అర్జెంటుగా మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. నేనెప్పుడూ ఆ పని చేశానురా. ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక ఆ మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా నాకు తెలియదు అనుకున్నావా? ముందు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావా? ఇప్పుడే చేసేస్తానురా. మనం వెంటనే ఒక 2 కొత్త సిమ్ములు తీసుకుందాం. అలాగేరా. అంతేకాదురా, ఇప్పుడు అర్జెంటుగా ఈ విగ్రహాన్ని కొనేవాడిని కూడా పట్టుకోవాలి. అవునరా. చిచి, దొంగలన్నందుకు నిజంగానే దొంగలని నిరూపించుకున్నారు. వాళ్ళని పిలిపించిన పని ఏంటి, వాళ్ళు చేసిన పని ఏంటి? ఆ నీలవేణి పాస్పోర్టు వీసా దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారనుకుంటే ఏకంగా ఈ ఇంటి పరువుని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. నువ్వు చెప్పింది నిజమక్కా. పాస్పోర్ట్ వీసా దొంగతనం చేస్తే వాళ్ళకేదో 10-25 ఇచ్చేవాళ్ళం. అదే ఆ విగ్రహం దొంగతనం చేస్తే వాళ్ళు జీవితాంతం కూర్చొని తిన్న కరగనంత డబ్బొస్తుంది. వాళ్ళు పేరుకి దొంగలే కాని జీవితంలో బాగా ఆరితేరిపోయిన వాళ్ళు. అందుకే
రిస్క్ కి తగ్గ ప్రాఫిట్ ఉండాలని విగ్రహం కొట్టేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం అనలైజేషన్. సిఐబి సిబిఐ ఆఫీసర్లు కూడా ఇంత అనలైజేషన్ చేసుండ్రు. బావా, నన్ను వెక్కిరించడం కాదు, అలాంటి దొంగల్ని పెట్టినందుకు ముందు మీ తలకై పగలగొట్టాలి. నా తలకాయ పగల కొట్టేస్తే మీ అక్క మెడలో ఉన్న పుస్తలు పుట్టుక్కుని రాలిపోతాయి. బావా, అబ్బా, ఆపండి. మీ నోటి నుంచి ఎప్పుడూ ఒక మంచి మాట కూడా రాదా? పాచిపట్టిన జోకులేస్తూ ఇలాంటి నీచమైన మాటలన్నీ మాట్లాడతారా? ఏం చేయను కాంచనా, నమ్మకంగా ఉంటారని ఆ దొంగల్ని ఈ పనికి పెడితే ఇంత నమ్మక ద్రోహం చేశారు. వాళ్ళ వృత్తే దొంగతనం. ఏది కనిపిస్తే అది వేసుకొని వెళ్ళిపోతారు. కానీ నీతిగా ఉండాలి, నిజాయితీగా బ్రతకాలి అని గీత గీసుకొని కూర్చుంటారనుకుంటున్నారా? ఏంటో చేతికి మట్టి అంటకూడదు అని చెప్పా. ఆఖరికి చేతుల్ని మట్టిలోకి కూరేసి మరీ వెళ్ళిపోయారు. దొంగ వెధవలు. బావా, ఒకసారి ఆ దొంగ విధవలకి ఫోన్ చేసి ఎక్కడున్నారో అడుగు. వెళ్ళి 4 పీకి ఆ విగ్రహం తెచ్చేసుకుందాం. గుడ్ ఐడియా. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి నిమిష. ఏంటి వడదెబ్బకి వాడిపోయినా తోటకూర కాడల్లా మీ ఫేసులు అలా అయిపోయాయి? వాడిపోయిన తోటకూర కాడల్లా కాకపోతే వెలిగిపోయే నక్షత్రాల్లా కనిపిస్తాయా ఏంటి? ఇప్పుడేమైందని అలా ఏడుస్తూ కూర్చున్నారు? రాత్రి వచ్చిన దొంగ వెధవలే అమ్మవారి విగ్రహం కూడా కాజేసినట్టున్నారు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. లేకపోతే ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి పలానా చోట ఉన్నాము, పలానా చోటుకొచ్చి మమ్మల్ని కొట్టి విగ్రహం తీసుకోండి అని రూట్ మ్యాప్ తో సహా చెప్తారనుకున్నారా ఏంటి?